హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి అక్కడ నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. గార్డెన్లో వెతుక్కుంటూ అక్కడికి విహారీ వస్తాడు. ఏంటి లక్ష్మి, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు విహారీ గారు, ఏదో అలా ఊరికనే అని చెప్పడంతో మీరెందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. నేను మాత్రం నిన్ను వెతుక్కుంటూ నీతో మాట్లాడాలని నేను ఇక్కడికి వచ్చాను అని చెబుతూ ఉంటాడు విహారీ. బాబు, మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు విహారీ గారు, మీరు వెళ్ళిపోండి. మనిద్దరిని ఇలా చూశారంటే మళ్ళీ అనవసరంగా గొడవలు అవుతాయి, వెళ్ళిపోండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. లేదు లక్ష్మి, నేను నీతో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను. ఎప్పటి నుంచో నీతో ఒక మంచి మాట మాట్లాడాలని అనుకుంటున్నాను, కానీ అది సమయం వచ్చినప్పుడు, మంచి సందర్భం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నేను ఈవేళ నీతో ఆ విషయం చెప్పే తీరుతాను అని చెబుతూ ఉంటాడు. లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చెప్పాలి అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. కానీ విహారీ అంటాడు, నిన్ను భార్యగా నేను యాక్సెప్ట్ చేసినప్పటి నుంచే నేను నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక భర్తగా నీ గురించే ఆలోచిస్తున్నాను నేను. నాకు నువ్వంటే చాలా ఇష్టం లక్ష్మి, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఈ మాట నీతో చెబుదామని అనుకుంటున్నాను, కానీ సమయం కుదరలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ కనకం, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెబుతూ ఉంటాడు. లక్ష్మి ఆ మాటకి ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా అలా విహారీని వెళ్ళి గట్టిగా హత్తుకుంటుంది. ఇక విహారీ కూడా అలా లక్ష్మిని గట్టిగా హత్తుకుంటూ ఉంటాడు, కౌగిలించుకుంటాడు. ఇక ఇద్దరు అలా ఉండిపోతారు. లక్ష్మి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక లక్ష్మి విహారీ ఇంక నుంచి ఏం చేయబోతున్నారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.